లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్నంత కాలం బాగానే ఉంటారు. ఏదైనా డిఫరెన్షియేట్ వచ్చిన తర్వాత హ్మ్. ఒకరి మీద ఒకరికి, ముఖ్యంగా లేడీస్ ఏం చేస్తారంటే అబ్బాయి మీద నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అని చెప్పి నన్ను ట్రాప్లో తీసుకున్నాడు, నాతో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు, నాతో కొద్ది రోజులు ట్రావెల్ చేశాడు, నా మొత్తం ఎంటైర్ నా లైఫ్ మీద అతను అజమాయిషి తీసుకున్నాడు, నాకు ఈ మధ్య అతను ఈరోజు మ్యారేజ్ చేయనని చెప్పి మోసగిస్తున్నాడు, మోసం చేస్తున్నాడని, లేకపోతే నా యొక్క పర్సనల్ కేర్ని డ్యామేజ్ చేస్తున్నాడని ఆ అబ్బాయి మీద అమ్మాయిలు పెట్టినటువంటి కేసులు ఇటీవల కాలంలో చాలా చాలా పెరిగిపోతున్నాయి. గడిచిన దశాబ్ద కాలంగా నేను చూసినట్లయితే అనేక కేసులు కలిసి బాగానే ఉంటారు, ఎక్కడో వ్యవహారం చెడింది అనుకోండి, ఇమీడియట్గా అమ్మాయి పెడుతుంది అబ్బాయి మీద, అమ్మాయి మీద పెట్టే సంఘటనలు చాలా తక్కువ, కానీ ఆ అమ్మాయిలు అబ్బాయి మీద పెట్టే సంఘటనలు చాలా ఎక్కువ. నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నన్ను ట్రాప్లోకి దించి నన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఈరోజు నన్ను నా లైఫ్తో డీల్ చేస్తాడు, నా ఎంటైర్ లైఫ్ కెరీర్ని స్పాయిల్ అయిపోయింది, నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పి అదేవిధంగా అతనికి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పి కూడా కోర్టుకు వచ్చినటువంటి అమ్మాయిల యొక్క సంఖ్య చాలా పెరిగింది. దీనికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇది ఇచ్చారు, రీసెంట్గా ఇచ్చారు ఒక జడ్జిమెంట్. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఏవైతే కేసులు ఉన్నాయో వీటికి బెస్ట్ సైటేషన్గా తీసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి.